హరి ఓం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది అంటే, చెడంటూ ఎవరికీ జరగదు, ఎన్నో జరుగుతుంటాయి. నచ్చని వాటిని మనమందరం చెడు అని అనుకుంటాం, నచ్చిన వాటిని మంచి జరిగింది అని అనుకుంటాం. ఉదాహరణకి ఈరోజు మీ వీధిలో ఒక పెళ్ళి అని అనుకుందాం. ఊరేగింపుగా మీరు వెళదామని అనుకున్నారు, కానీ ఈరోజు ఇదే సమయాన పెద్ద వాన పడింది, అంతా తడిసి ముద్దయ్యారు. అది మీకు చెడులా అనిపించవచ్చు, కానీ ఇంకొకరికి ఈ వర్షం కోసం ప్రార్థిస్తున్నారేమో, ఈ వర్షం పడాలని కోరుకుంటున్నారేమో, అతనికి వర్షం పడుతుంది అని చాలా సంతోషం పడుతున్నాడేమో. కాబట్టి ఏది మంచి ఏది చెడు అన్నది కేవలం మీ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి మనకు నచ్చొచ్చు, అతను మన మంచిగా అనిపించుకోవచ్చు, అతను ఇంకొకరికి చెడ్డగా అనిపించవచ్చు. అంతేగాని ఎవరికి మంచి ఉండదు, ఎవరికి చెడు ఉండదు. చెడు మంచి అనేది ఎప్పుడూ కూడా వేరు కాదు. కాబట్టి మన జీవితాన్ని మంచి చెడులని వేరువేరుగా చూడవద్దు. ఎందుకంటే మనమంతా దేవుణ్ణి నమ్ముతున్నాం కాబట్టి. అందరూ దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయనే అన్నీ సృష్టించాడని నమ్ముతున్నప్పుడు ఇక మంచి చెడు ఎక్కడ ఉంది? ఇదంతా మనకు మనమే అనుకున్నది. మంచి చెడు అంటూ ఏమీ ఉండదు, రెండూ ఒకటే. ప్రతిదీ సమానంగా చూసేవారికి అంతా మంచి, ప్రతిదీ చెడ్డగా చూసేవారికి ప్రతిదీ చెడ్డగానే కనిపిస్తుంది. ఇది మంచి వాళ్ళకి ఎందుకు చెడు జరుగుతుంది అని మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హరి ఓం నమ శివాయ. ధన్యవాదములు.